నేను ఈ పాల మీద మేగడండి ఇది మేము గేదె పాలు తెచ్చుకుంటాం అనమాట. అదంతా నేను ఇలా జమ చేసి ఉంచి ఒక్కసారి నెయ్యి తయారు చేస్తాను. అది ఎలా చేస్తానో ఏంటో మీరు చూసేయండి. ఇది మాకు నెల రోజుల నుంచి జమ చేశానండి. ఇదిగోండి, ఇది కూడా ఇదంతా నెయ్యి ఎంత వస్తుంది, ఎలా చేస్తాను ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, మీరు చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకున్నామండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఇదంతా వేసేస్తాను మేగడ. ఇది ఏంటంటే ఎక్కువ టైం కూడా నిల్వంచుకోకూడదండి. నిల్వంచుకుంటే ఏమవుతుందంటే ఇది బ్లాక్ వచ్చేయడం, మళ్ళీ నెయ్యి చేసినా కూడా అదేంటంటే అది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అనమాట, బాగోదు. అందుకని ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉండాలి. ఇది నేను ముందే చేసేది, నాకు కొంచెం పండగ కదండి, సంక్రాంతి పండుగ వలన కొంచెం టైం లేక కొంచెం లేట్ అయిందన్నమాట. కొంచెం వాటర్ వేసుకుని ముందు ఇది మిక్సీ చేయాలన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా తిప్పుకుంటే ఇదిగోండి వెన్న ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా ఫ్రెష్గా ఉంది కదండి, అబ్బా చాలా బాగుంది. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఏంటంటే ఈ వెన్న తిప్పేటప్పుడు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, 2 బాటిళ్ళు పెట్టుకుని అప్పుడు ఆ చల్లటి నీళ్ళు పోస్తూ తిప్పుకోవాలి. ముందు కొంచెమే పొయ్యాలి, తర్వాత మళ్ళీ సరిపోకపోతే కొంచెం పోసుకొని ఇలా మిక్సీ జార్లో తిప్పుకోవాలన్నమాట. చల్లటి వాటర్ పోయాలండి. వేడి వాటర్ ఏదో నార్మల్ వాటర్ పోసామంటే అది కరిగిపోతుంది. వెన్న కదా ఇది, కరిగిపోతుంది అంటే ఇలా గట్టిగా రాదు. అందుకని చల్లటి నీళ్ళు పెట్టుకుని వేసుకోండి, మర్చిపోండి. మనం బయట కొనుక్కొని నెయ్యి కంటే ఇలా కనుక పాలు కొనుక్కొని ఇలా నెయ్యి చేసుకుంటే మాత్రం చాలా ఆరోగ్యం అండి. ఇది కూడా చల్లటి వాటర్, ఎందుకంటే నెయ్యి వెన్న ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వేస్తున్నాం అనమాట. మనం నెయ్యి కాచే వరకు చక్కగా ఇదిగోండి ఎంత ఇలా బౌల్లా ఉంటుంది. ఏం లేదండి, ఇది మనం రోజు ఏంటంటే పాలు కాసేసిన తర్వాత పైన నీళ్ళు ఉంటుంది కదండి, పాల మీద అన్న తీసుకోవచ్చు, లేదంటే పెరుగు తోడు పెట్టేసాక పెరుగు మీద తీసుకోవచ్చు. అదేంటంటే మనం రోజు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదంతా స్టోర్ చేసుకుని నేను చూపించిన విధంగా చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం కొంచెం పోసుకొని ఫస్ట్ తిప్పుకొని మళ్ళీ తర్వాత సరిపోతే కొంచెం పోసుకొని అలా తీసేసుకోవాలన్నమాట. మీకు మొత్తం అయిపోయి మళ్ళీ వీడియో చూపిస్తానండి. ఇంకా చాలా ఉంది కాబట్టి ఇదంతా ప్రాసెస్ చేయాలి. ఇదంతా చూపించమంటే లేక అయిపోద్ది వీడియో, అందుకని నేను ఒకసారి చేసిన మాత్రమే చూపించాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే ట్రై చేయండి. తర్వాత అంతా అయిపోయాక మొత్తం చూపించి నెయ్యి కూడా ఎలా కాస్తాను ఏంటని మొత్తం మీకు చూపించేస్తాను. ఇదిగోండి లాస్ట్ ట్రిప్ కూడా అయిపోయింది. ఇది చూడండి ఎంత వెన్న వచ్చిందో, చూసారా? జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా బాగా వెన్న వస్తుంది. మంచిగా మనం పాలతో పాటు నెయ్యి కూడా కొనుక్కోకుండా సరిపోయింది అనమాట. మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా గేదె పాలు కనుక అమ్మితే కనుక ప్యాకెట్ పాలు మానేసి గేదె పాలు కొనుక్కొని ఇదిగోండి ఇలా వెన్న చేసుకోండి. వెన్న చేసుకుని చక్కగా నెయ్యి కాసుకొని మంచిగా అన్నంలో దోశల్లో ఎక్కడైనా బిర్యానీ చేసుకున్నాం, ఎందుకన్నా సరే సున్నుండలు చేసుకోవచ్చు. చూడండి ఎంత నెయ్యి వచ్చిందో నెలకు నాకు. ఇది ఇలా కడిగేసిన తర్వాత ఇది ఏం చేయాలంటే మళ్ళీ చల్లటి వాటర్ వేసి 2-3 ట్రిప్లు కడగాలన్నమాట. కడిగేసి ఇలా శుభ్రంగా ఇలా పెట్టి ఇలా కడిగేసి మొత్తం పొయ్యి మీద పెట్టి వెన్న కాచాలి. అది ఎలా కాచాలో ఏంటో నేను కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పొయ్యి మీద నెయ్యి పెట్టేసుకొని కాసేసుకోవాలండి. ఇదిగోండి ఈ నెయ్యి వచ్చింది నాకు, నెల రోజులు జమ చేస్తే ఈ నెయ్యి వచ్చిందనమాట. మేము ఇద్దరమే ఉంటామండి, మా హస్బెండ్ నేను. ఇంకా అందుకనే ఆ పాలకి ఇది వచ్చిందనమాట. మేము ఎక్కువగా పాలు కూడా తాగం, ఓన్లీ టీ తాగుతాం. ఒక టైం టీ తాగుతాం, ఉన్న టైం గ్రీన్ టీ అది తాగుతాం అనమాట. ఎక్కువ పాలు తీసుకునే వాళ్ళకి ఎక్కువ నెయ్యి వస్తుంది, మాకైతే కొంచెమే తీసుకుంటాం కాబట్టి ఇది వచ్చిందనమాట. మనం ఇంట్లో చేసుకున్నది ఎంతైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదండి. మనం బయట కొనుక్కునే దానికి ఇంట్లో దానికి చాలా తేడా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ అందుబాటులో ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి. చూడండి, ఇది నెమ్మదిగా ఇలా కరగాలన్నమాట. మొత్తం కరిగిపోయిన తర్వాత అప్పుడు దీంట్లో పుదీనా ఇలాచి చేస్తానండి. మంచి స్మెల్, బాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. నేను కూడా ఉంటుంది, చూపిస్తా. ఇదిగోండి ఇప్పుడే నెయ్యి బయటకు వస్తుంది ఇలాగా, కొంచెం ఎక్కడా కాగాలి. ఇది వెన్న పెట్టిన దగ్గర నుంచి ఇలా కొంచెం 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 తిప్పుకుంటూ ఉండాలండి. ఏంటంటే మనకి అడుగు పట్టుకోకుండా మారకుండా మంచి మంచిగా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా వదిలిపోయి ఇప్పుడు మనం ఇందులో ఇంకో పుదీనా వేసుకున్నాం, మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళకి. ఇలాచి 2 ఇలాచి వేసుకోవచ్చు, కొంచెం దంచి ఇలాచి పుదీనా. ఇది దీంతో పాటు కలిపి చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. కొంచెం నా వీడియోలు వాచ్ చేయండి, మీకు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీ చుట్టాలకు కానీ ఎవరికైనా సరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ కూడా చేయండి. ఈ నెయ్యి అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డబ్బాలో పోసి నేను చూపిస్తాను. ఇది ఇంకా కాగాలండి కొంచెం, ఇది మళ్ళీ కాగాక కొంచెం మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడు ఆపేయాలి అది తెలుస్తుంది కాబట్టి పూర్తి అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా రెడ్గా రావాలన్నమాట. ఇంకా చూడండి, ఎందుకంటే మళ్ళీ బాగా ఎర్రగైపోయినా సరే మాడి వాసన కింద వచ్చేస్తుంది. అలాగని తెల్లగా తీసేసినా కొంచెం పచ్చి వాసన కింద ఉంటుందండి. ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇదిగోండి సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ నెయ్యి ఉందండి, అది కాదు నేను ఆ ముందులోనే వేసేస్తున్నాను.
చూడండి ఎంత వచ్చిందో, ఎలా ఉందో చూడండి ఈసారి. ప్యాకెట్ పాలు కంటే గేదె పాలు చాలా మంచిదండి. మీకు ఎలా దొరికితే కానీ కంపల్సరీ తీసుకుని ఇలా చేసుకోండి. అంటే గోల్డెన్ కలర్లో రావాలన్నమాట అండి. స్టీల్ కాబట్టి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోసేస్తున్నాను. అదే ప్లాస్టిక్ ఏదైనా గాజు కన్నా అంత వేడి అయిపోదు. ప్లాస్టిక్ అంటే అయితే అసలు వేసుకోకూడదండి ఏదైనా సరే. ఇదిగోండి చూడండి, ఇది హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉందండి. దగ్గర దగ్గర 30 కేజీ నెయ్యి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి. కుదిరితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకుని మంచి నెయ్యి అండి. అన్నంలో కానీ సున్నంలో కానీ చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. మనం బయట కొనుక్కునే నెయ్యి కంటే ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.